హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో టైపింగ్ క్లాస్ 2లో అప్పర్ రోలో ఉండే కీస్ పై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టైపింగ్ క్లాస్ 3లో లోయర్ రోలో ఉండే కీస్ కోసం మరియు వాటిపై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలి అనేది ఈ క్లాస్ 3లో తెలుసుకుందాం. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లోయర్ రో. ఇప్పుడు ఈ లోయర్ రోలో ఉన్న కీస్ పై ఫింగర్స్ ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఈ లోయర్ రోలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ZXCV కీస్ ను లెఫ్ట్ లోయర్ రో అంటారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ లోయర్ రోలో ఉన్న ZXCV కీస్ ను ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ASDF కీస్ పైనే ఉండాలి. ఏ కీ మీద ఉన్న లిటిల్ ఫింగర్ తో జెడ్ కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఎస్ కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో ఎక్స్ కీను టైప్ చేసి బ్యాక్ రావాలి. డి కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో సి కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఎఫ్ కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో వి కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా ZXCV కీస్ పై ఫింగర్స్ ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ ZXCV కీస్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. ZXCV స్పేస్ 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 ZXCV స్పేస్. ఈ కీస్ అన్నింటినీ కూడా ఈ విధంగా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్ లోయర్ రో. ఇప్పుడు లోయర్ రోలో రైట్ సైడ్ లో ఉన్న స్లాష్ డాట్ కామా ఎం కీస్ ను రైట్ లోయర్ రో అంటారు. ఇప్పుడు ఈ రైట్ లోయర్ రోలో ఉన్న స్లాష్ డాట్ కామా ఎం కీస్ పై ఫింగర్స్ ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో సెమికాలన్ LKJ కీస్ పైనే ఉండాలి. సెమికాలన్ కీ పై ఉన్న లిటిల్ ఫింగర్ తో స్లాష్ కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఎల్ కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో డాట్ కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. కే కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో కామా కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. జే కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో ఎం కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా స్లాష్ డాట్ కామా ఎం కీస్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ కీస్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. స్లాష్ డాట్ కామా ఎం స్పేస్ 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 స్లాష్ డాట్ కామా ఎం స్పేస్. ఈ విధంగా ఈ కీస్ అన్నింటినీ కూడా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లోయర్ రోలో ఉన్న BN కీస్ ను ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ASDF సెమికాలన్ LKJ కీస్ పైన ఉండాలి. ఎఫ్ కీ మీద ఉన్న లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ తో బి కీని టైప్ చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి. జే కీ మీద ఉన్న రైట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ తో ఎన్ కీని టైప్ చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి. ఈ విధంగా BN కీస్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ BN కీస్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. FB స్పేస్ JN స్పేస్ 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 FB స్పేస్ JN స్పేస్. ఈ విధంగా ఈ కీస్ అన్నింటినీ కూడా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో లోయర్ రోలో ఉన్న కీస్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాయి. ఇప్పుడు లోయర్ రోలో ఉన్న కీస్ అన్నింటినీ కూడా టైప్ ప్రాక్టీస్ చేద్దాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ASDF సెమికాలన్ LKJ కీస్ పైన ఉండాలి. ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MN స్పేస్ ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MN స్పేస్ ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MN స్పేస్ ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MN స్పేస్.
ఈ విధంగా ఈ లోయర్ రోలో ఉన్న కీస్ అన్నింటినీ కూడా 30 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో లోయర్ రోలో ఉన్న కీస్ మొత్తం కంప్లీట్ అవ్వాయి. ఇప్పుడు మీకు ఈ లోయర్ రోని బాగా టైప్ ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫ్రీ టైపింగ్ అప్లికేషన్ చూపిస్తాను. అందులో నేను చూపించిన లెసన్స్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత టైపింగ్ ప్రాక్టీస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లెఫ్ట్ సైడ్లో లెసన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లోయర్ రో కీస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ని కూడా డైలీ 2 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కీబోర్డ్ని చూడకుండా స్పీడ్గా టైప్ చేయడం వస్తుంది. ఇప్పుడు మీకు చూపించిన కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ను ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లోను మరియు ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లోనూ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టైపింగ్ క్లాస్ 4లో నంబర్స్ రోలో ఉన్న కీస్పై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి మరియు ఆ కీస్ని ఎలా టైప్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.